దైవ మర్మములు ఏప్రిల్ 18. రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 1 కొరింథీ 11:23. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకం చేయను. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధముగా కూడా కలదు. అదే ఆరాధనా స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరుగగలుగు స్థలమిది. ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన. నా ప్రభువు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబ్లోని అమృత్సర్లోని ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడమ్ముచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసి అమ్మవలసినదిగా కోరెను. దీనిని నమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించదనను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, 10,000 ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను. రూపాయలు 25,000 ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చాను. ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికిని అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చిండిరి, కాబట్టి ఎంత పైకమిచ్చినను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పాను. యేసు ప్రభు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయాను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమైనను చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయములో నుండి రావాలిను. ఒక కూటములో ఓ ప్రభువా మిమ్మును ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరుగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితులు నన్ను గూర్చి ఏమని తలంతురు, లోకమేమనును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము. ప్రభువు కోరినట్టే క్రయమును మనమెంత మాత్రము చెల్లించుటలేదు. మత్తయి సువార్త 2:2లో ఆరాధించు మనుషులను చూచుచున్నాము. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరములు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయము చెల్లించుటకు సిద్ధపడిరి. వారి ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను, తల్లియను, మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయన ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి, బోలమును ఆయనకు అర్పించిరి. అంత దూరము ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయననెంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారు ఆయన్ను కనుగొని ఆయన్ను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు, బంగారము. మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు, బోలము. మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడై ఉన్నాడు, కానై ఉన్నాడు, సాంబ్రాణి అని సూచనార్థముగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు, వారు ప్రభువును పూజించుచున్నారు కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. కాబట్టి మనము కూడా దేవుని గూర్చిన అనేక విషయములు మనకు తెలిసినప్పటికీ, ఆయన బంగారముగా ఉన్నాడని మనం ఎరిగినప్పటికీ, అలాగే ఆయన మన కోసము శ్రమను అనుభవించడానికి లోకంలోనికి వచ్చాడని తెలిసినప్పటికీ, మూడవదిగా ఆయన సాంబ్రాణి వలె మనల్ని రక్షింపటానికి ప్రధాన యాజకుడిగా వచ్చి ఉన్నాడని తెలిసినప్పటికీ, ఆయన గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం మన జీవితంలో కూడా లేక ఉంటే మన ప్రభువును మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా కూడా వ్యర్థమే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతమైన జీవితములు, వ్యక్తిగతమైన అనుభవములు, దేవుని గురించిన అనుభవం మనము గ్రహించినప్పుడు మాత్రమే మనది నిజమైన ఆరాధన కలిగి ఉంటాం. అటువంటి ఆరాధన కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అటువంటి ఆరాధన చేయగలటకు, అటు అనుభవం కలిగి ఉండటకు సహాయం చేయునుగాక. ఆమెన్.